సభ్యత్వ నమోదు కార్యక్రమం టీడీపీ నేతలకు పెద్ద కాంపిటీషన్ లా మారింది. ఆంధ్రప్రదేశ్ లో సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో జరుగుతోంది. కానీ తెలంగాణలో మాత్రం ఆశించిన స్థాయిలో కార్యకర్తలు టీడీపీలో చేరట్లేదు. ఇందుకు కారణం ఏంటి? తెలంగాణలో పార్టీ అధికారంలో లేకపోవడమా, నేతల నిరుత్సాహమా? రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం సాధిస్తే తెలంగాణలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలనుకున్నారు అధినేత చంద్రబాబు నాయుడు. ఇందుకోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తలకు బీమా, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్న హామీ ఇచ్చారు. నారా లోకేష్ కోఆర్డినేటర్ గా మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జోరుగా సాగుతుంటే తెలంగాణలో నత్తనడకన సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 30 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు టీడీపీ నేతలు. కానీ ఒక్క ఏపీలోనే 35 లక్షల మందికి పైగా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఏపీలో ఎవరూ ఊహించినంతగా రెస్పాన్స్ వస్తోంది. కానీ తెలంగాణలో ఆ లెక్క 5.5 లక్షలకే పరిమితమైంది. దీంతో పార్టీ పెద్దల్లో కలవరం మొదలైంది. తెలంగాణలో 10 లక్షల టార్గెట్ గా పెట్టుకుంటే 5.5 లక్షల సభ్యత్వాలు నమోదు కావడంతో అసంతృప్తితో ఉన్నారు. ఎందుకింత భారీ తేడా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. స్వయంగా లోకేష్ రంగంలోకి దిగి సభ్యత్వ నమోదుపై సమీక్ష జరిపారు. టార్గెట్ రీచ్ కావాలని సీనియర్లను ఆదేశించారు. అయితే సభ్యత్వ నమోదుపై తెలంగాణ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెద్దగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. దీనికి ఎవరి కారణాలు వారు చెప్పుకుంటున్నారట. ఉమ్మడి రాష్ట్రంలో గత 10 ఏళ్లు టీడీపీ ప్రతిపక్షంలోనే కూర్చుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికల కోసం మరో 4.5 ఏళ్లు ఆగాల్సిందే. ఇలాంటి సమయంలో సభ్యత్వ నమోదు పేరుతో హడావుడి చేస్తే తమ జేబుకు చిల్లు పడుతుంది తప్ప వచ్చే లాభమేమీ లేదని నేతలు ఆలోచిస్తున్నారట. 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాలని కోరితే ఎవరు ముందుకొస్తారని అనుకుంటున్నారట. పార్టీ పెద్దల కోసం టార్గెట్ పూర్తి చేయాల్సి వస్తే ఒక్కో సభ్యత్వానికి 100 చొప్పున తమ జేబుల్లోంచి తీసి చెల్లించాల్సిందేనని, ఇది తమకు ఆర్థికంగా భారమవుతుందని అనుకుంటున్నారట టీటీడీపీ నేతలు. సభ్యత్వ నమోదు బాధ్యతలు తీసుకున్న వాళ్ళంతా ఇలా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇప్పుడు ఖర్చు పెట్టే డబ్బేదో ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తే అంతో ఎంతో లాభం చేకూరుతుందని, ఇప్పుడైతే తమ జేబుకు చిల్లు పడ్డట్లేనని లెక్కలేసుకుంటున్నారట. మరోవైపు టీటీడీపీలో సభ్యులుగా చేరేందుకు కార్యకర్తలెవరూ ముందుకు రావట్లేదని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీని ఆంధ్ర పార్టీగా టీఆర్ఎస్ ముద్ర వేస్తోంది. ఇప్పుడు ఈ పార్టీలో చేరితే తాము తెలంగాణ వ్యతిరేకులం అన్న ముద్ర పడుతుందని భయపడుతున్న కార్యకర్తలు ఎందుకొచ్చిన తంట అనుకుంటున్నారట. అందుకే నేతలు సైతం సభ్యత్వ నమోదు విషయంలో అశ్రద్ధ చూపుతున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో అయితే టీడీపీ అధికార పార్టీ కాబట్టి సభ్యత్వ నమోదుకు ఊహించని రెస్పాన్స్ వస్తోందని అనుకుంటున్నారు. అయితే ఏపీతో పోలిస్తే తెలంగాణలో సభ్యత్వ నమోదు తక్కువ కావడం తమకు ఇబ్బందికర పరిస్థితేనని పార్టీ పెద్దలు కలవరపడుతున్నారట. తెలంగాణలో అసలు టీడీపీకి పట్టేలేదని, పతనం ప్రారంభమైందని, ప్రత్యర్థి పార్టీలో ప్రచారం చేసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.